నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లక్ష్మణ్ కుమార్. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, రైతుల కష్టానికి తగిన ఫలితం లభించి ప్రతి ఇంటా సుఖశాంతులు విరజిల్లాలని ఆకాంక్షించారు మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలన్నారు. సంక్రాంతి పర్వదినం అందరికీ సుఖశాంతులు చేకూర్చాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లుగా తెలిపారు మంత్రి. ధర్మపురి నియోజకవర్గ నన్ను ఆశీర్వదించి నన్ను చల్లగా చూసి శాసనసభ పంపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. రాబోయే రోజుల్లోపట యావత్ తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా శ్రీ లక్ష్మణ స్వామి స్వామివారి దయ ఆశీర్వాదం నాపై ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో పట 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి ఇంకా మిగిలిన గ్యారంటీ పథకాలు అమలు చేసే శక్తి ఆ దేవుడు, ఆ అమ్మవారు, ఆ లక్ష్మణ స్వామి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం తరఫున మరొకసారి తెలంగాణ ప్రజానికానికి, ధర్మపురి ప్రజలకు ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.